ధర వాళ్ళైతే ఇంట్లో అలా ఉంటారు. ఇంతలో విష్ణువర్ధన్ అక్కడికి వస్తాడు. విష్ణువర్ధన్తో పాటు వరలక్ష్మి కూడా క్యారేజ్ తీసుకుని వస్తుంది. అది చూసి ధర అయితే, ఏంటి విష్ణు, నీతో పాటు వరలక్ష్మిని తీసుకుని వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే, తన వచ్చిన ఆటో ట్రబుల్ ఇచ్చిందంట, తను నేను డ్రాప్ చేశాను అంతే అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే తన డ్యూటీ తను చేసుకొని అక్కడ క్యారేజ్ పెట్టేసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇంతలో ధర ఇలా అంటూ ఉంటుంది, అయినా సిగ్గు శరం ఉండాలి, పరాయి మగాడితో అలా ఎలా వచ్చేస్తారు అని చెప్పి ధర అంటూ ఉంటుంది. ఆ మాటలకు వరలక్ష్మి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో నందిని వచ్చి, అన్నయ్య పదన్నయ్య నీకు టిఫిన్ పెడతానని చెప్పి విష్ణుని తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ధర అయితే సూటిపోటి మాటలతో వరలక్ష్మిని నానా మాటలు అంటుంది. అయినా సిగ్గు లేకపోతే పరాయి మగాడితో అలా ఎలా వస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది. ధర ఆ మాటలు కొంచెం మర్యాదగా రాని అని చెప్పి వరలక్ష్మి అంటుంది. ఏంటి మర్యాదగా రాని, నువ్వు విష్ణుతో రావడం తప్పు కాదా అని చెప్పి అంటుంది. అయినా ఇప్పుడు నాకు ఆపదలో ఉన్నాను, అందుకే సాయం చేశారు, అదేమీ తప్పు కాదని చెప్పి వరలక్ష్మి అయితే ధరకి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.